जय गणेश, जय श्री लक्ष्मण, ओम नमः शिवाय। जय बोलो श्री जगन्माता, जय बोलो శ్రీ మహాలక్ష్మి మాతాకి జై. లాస్ట్కి మహాలక్ష్మి మాత ఎందుకు అన్నానంటే, నేను శక్తిపీఠం శ్రీ కోలాపూర్ మహాలక్ష్మి మాత గుడిలో ఉన్నాను, సన్నిధిలో ఉన్నాను. సో దీని ప్రాధాన్యత ఏంటంటే, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శక్తిపీఠం అండి. సో ఈ శక్తిపీఠం సతీదేవి పార్ట్ ఐ కనురెప్పలు ఇక్కడ పడ్డాయని అంటారు. సో అది లక్ష్మీదేవి అవతారంలో మనం పూజిస్తాం ఇక్కడ. సో లక్ష్మీ అమ్మవారు ఇక్కడ శక్తి రూపంలో కొలువై ఉన్నారు. సో బేసిక్ ఏంటంటే, ఇది సెవెంత్ సెంచురీలో కర్ణదేవరాయలు వాళ్ళ చాళుక్య వాళ్ళ కింగ్స్ కట్టారు. అండ్ దాని తర్వాత 17th సెంచురీలో ఈ ఆక్రమణదారులు అంటే ఆ ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు అట్లా ఆక్రమణ అయినప్పుడు వచ్చినప్పుడు మాతాని పూజారి ఇంట్లో పెట్టారు. దాని తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మవారిని అక్కడనే ప్రతిష్ఠించి అప్పటి నుంచి అమ్మని అందరు కొలుస్తున్నారు. సో లక్ ఏంటంటే, మాకు ఇవాళ పొద్దున్నే వచ్చాము ఫ్లైట్లో కోల్హాపూర్ నుంచి, హైదరాబాద్ నుంచి కోల్హాపూర్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ వచ్చి మేము అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని, దాని తర్వాత కుంకుమార్చన, అభిషేకము, కుంకుమార్చన ప్లస్ వేరే దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఆశీర్వచనం తీసుకొని ప్రసాదం తీసుకొని చాలా బాగుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శక్తిపీఠం అండి. సో జయబోల్ ప్లస్ అదే కాకుండా వేరే చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నారు, దేవుళ్ళు కూడా ఉన్నారు. సో అదండి. సో జయ బోలో శ్రీ మహాలక్ష్మి మాతాకి జయ. జయ బోలో శ్రీ మహాలక్ష్మి మాతాకి జయ.